అరకొర తెలివి, తెలిసి తెలియని సబ్జెక్టు, ఎవడో ఒకడొక్కడి నుంచి ఒక ఉప్పందిస్తే రోజుకొక ప్రెస్ మీట్, రోజుకొక అబద్ధాన్ని నిజం చేయడానికి మీరు చెప్పే మాటలు తెలంగాణ ప్రజలు ఎవరు పట్టించుకుంటారు? ఆ రోజు అంటే ఇది గత ప్రభుత్వంలో మరి ఏం బీకిండ్రు హరీష్ రావు లేకపోతే కేసీఆర్? మొత్తం బేసిన్లు లేవు, బేసిజాలు లేవని మొత్తం బార్లా తెలిసిన రోజులు. మరి మీదేమో పెద్ద రాజనీతి అయిపోయింది. ఇటు నాకు అర్థం కావట్లేదు. ఇలా కృష్ణా జలాల మీద కూడా మీరు సంతకం పెట్టిన వాటాను పునర్నిర్వచించాలని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ మీటింగ్లో పాల్గొంటున్నారు. ఇక మీరు చేసిన గోదావరి మీద కట్టిన కాళేశ్వరం అతి దౌర్బల్యమైన 3వ ప్రాజెక్టుగా భారతదేశంలో చరిత్రకెక్కింది. ఇంకా సిగ్గుండాలి చెప్పడానికి. లక్షల కోట్ల రూపాయల తెలంగాణ ప్రజల రక్తం తాగిన ఒక జలగలు మీరు. ఆ నీటిలో జలగల్లా ఉండి తెలంగాణ ప్రజల యొక్క సొమ్మును దోచుకున్నది కాక ఇంకా ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇంకా నిన్ననే కదా రిపోర్ట్ వచ్చింది. ఒకవైపు ఏమో అధికారం ఇస్తే ఏ విధంగా దుర్వినియోగం చేసి ఏ విధంగా అనెథికల్ ఇష్యూస్ చేయాలనేది ఒకవైపు, రెండవది జరగని వాటిని జరిగినట్టుగా భ్రమింపజేసి రాజకీయ లబ్ధి పొందాలనే ఎత్తుగడ ఇంకొక వైపు. ఇక మీకే ఉన్న హైదరాబాద్ తెలివి నాకు అర్థం కాదు. మాకేమి ఇక మాకు తెలంగాణ గురించి తెలియదు, నీటి గురించి తెలియదు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కూడా కామ్గా మీలాగా ఇంట్లో కూర్చొని మొద్దులాగా పండుకొని, సౌత్ ఇండియా మీటింగ్ జరిగితే తిరుపతిలో పోరైతురు, సిడబ్ల్యూసీ మీటింగ్ జరిగితే పోరైతురు. మీకు తెలివి ఉన్నట్టుగా మేము అనుకోవాల్సిన పరిస్థితి. ప్రాజెక్టులు కట్టడానికి తప్ప మీరు ఇంకో నష్టం తెలంగాణకు నీటి మీద జరుగుతుంటే మీరు పట్టించుకోవాలి. ఇదే గోదావరి ప్రాజెక్టుల మీద కానీ, ఇదే కృష్ణ ప్రాజెక్టుల మీద కానీ మీరు చేసిన అన్యాయం ఒక తరం నష్టపోయింది. ఒక తరానికి సరిపడా డబ్బులను వృధా చేసిండు ప్రాజెక్టుల పేరు మీద.